హాయ్ ఎవరివన్, ప్రజెంట్ మనము తెప్ప ఫార్మ్స్ దగ్గర ఉన్నాము. అన్న వచ్చేసి గేదెలు తెప్పించారు, రీసెంట్ గానే స్టార్ట్ చేశారు ట్రేడింగ్ కూడా. ఒకసారి అడుగుదాము అన్న, ఎట్లా ట్రేడింగ్ లోకి ఎట్లా వచ్చారు, అంటే ఎందుకు, అంటే గేదెలు మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ మీరు ట్రేడింగ్ లోకి వచ్చారన్న? ఇప్పుడు జనాలు చూస్తున్నాం అన్న, బర్రెల గురించి ఐడియా లేదు, ఏం లేదు, వచ్చి ఎవరు పడితే అట్లా చేస్తున్నారు. మాకు అర్థమైంది, ఓకే మార్కెట్ లో బాగా స్కోప్ ఉంది దీనికి. సో పబ్లిక్ కి క్వాలిటీ అయిన బర్రెలు కావాలి, వాళ్ళకి అర్థం కావాలి ఫస్ట్ బర్రెలు ఎట్లా ఉండాలి, ఎట్లాంటి కూడా మాకు అనుభవం ఉంది కాబట్టి. సో మా దగ్గర గట్టి రావడానికి ఇంకో 3 నెలలు ఉంటుంది, అప్పుడే ఖాళీగా షెడ్ పెట్టుకోవడం ఎందుకని ట్రేడింగ్ స్టార్ట్ చేసినాం. అంటే ట్రేడింగ్ చేయడం అంటే మీరు జస్ట్ అంటే కుట్టితో మేనేజ్ చేద్దామని అంటే లేదన్నా, ఇప్పుడు పచ్చిగడ్డి కొంటున్నాము. కొంటున్నారా? ఇప్పుడు 10-20 బర్రెలు ఉన్నాయి కాబట్టి మా అక్కడ ఆల్రెడీ వెంటర్స్ ఉంటారు పాలకి, వాళ్ళని వదుకోలేము. సరే ట్రేడింగ్ జరుగుతూనే ఉంటది, అంటే పాలు కూడా నడుస్తుంటది కాబట్టి స్టార్ట్ చేసినాం. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు తెప్పించి? ఇది ఫస్ట్ లోడ్ అన్న. ఫస్ట్ లోడ్. ఇది బూరి జాతి గేదె. ఈ గేదె గురించి అడిగి తెలుసుకున్నాము అన్న. ఇది ఎన్నో అయితే గేదె అన్న? 3వ ఈత అన్న. 3వ ఈత. పాల కెపాసిటీ ఎంత ఉంటుంది అన్న? అది 6 లీటర్ పైన కెపాసిటీ, బట్ నేను 5 లీటర్లే చెప్తాను. ఓకే, ఇది ఎన్ని రోజులు అయిందండి? ఇది 2వ రోజు అన్న, జునుపాల మీద ఉంది. జునుపాల మీద ఉంది. 2 రోజులు అయిందంట. ఈయన 5 లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తున్నారు అన్న. గ్యారంటీ అనేది ఎంత వరకు ఉంటుంది అన్న మీ దగ్గర? మీరు ఇక్కడ వచ్చి చెక్ చేసుకోవాలన్న, నేను చెప్పేది కాదు, మీరు చూసేది కాదు. మీరు చెక్ చేసుకోండి, మీ చేతిలో పాలు తీసి చూసుకోండి. 3 పూటలు కాకపోతే 4 పూటలు చూసుకోండి. సో ఫామ్ లో ఉండి 3 పూటలు కాకపోతే 4 పూట పాలు తీసుకొని వెళ్ళండి. మళ్ళీ మీకు ఇబ్బంది ఉండొద్దు, నాకు ఇబ్బంది ఉండదు. అన్న గేదె లోడ్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు పడుతుంది అన్న సెట్ అవ్వడానికి? మినిమం 6 రోజులు పడుతుంది అన్న. 4 రోజులు పడుతుంది. సో అంటే ఇక్కడైనా 4 రోజులు వస్తే రైతు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అయినా సరే, అంటే ఇమీడియట్ తీసుకోకపోతే ఒక 4 రోజులు. ఇక్కడ మీకు ఈ రోజు లోడ్ దిగింది అన్న, ఈ రోజు లోడ్ దిగింది. ఇది యాక్చువల్ మిల్కింగ్ తెలియాలంటే ఒక వారం పడుతుంది. ఇప్పుడు మీకు ఇప్పుడు 3.5-4 ఇచ్చింది అనుకోండి, మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు 6 లీటర్లు అయినా మినిమం ఇస్తుందని. వాటి దారి అది ఎట్లా ఉన్నాయి అవి మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. అన్న లోడ్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న? ఈ హర్యానా బార్డర్ అన్న. హర్యానా బార్డర్ అన్న. ఎన్ని రోజులు పడుతుంది అన్న లోడ్ హర్యానా నుంచి ఇక్కడికి రానికి? 5 రోజులు పడుతుంది అన్న. 5 రోజులు పడుతుంది, 5 డేస్. ఇది మినీలో బూరి మిక్స్ అయింది, చూసుకోవచ్చు సైజు కూడా అన్న. ఇది ఎన్ని అయితే గేదన్న? ఇది కూడా 3వ ఈత ఉంటుంది అన్న. 3వ ఈత ఉంటుంది. థర్డ్ లాక్టేషన్ బఫెల్లో అంట. పాలు ఎన్ని ఉన్నాయన్న? ఇది ఉంటుంది అన్న, ఇది కూడా 5 లీటర్ మినిమం ఇస్తుంది. బట్ ఇది మొన్ననే డెలివరీ అయింది, 3వ రోజు ఈ రోజు. ఓకే, ఇది కొంచెం సెట్ కానీ ఇంకో వారం పడుతుంది అన్న. ఇది ఇప్పుడు అయితే 2 లీటర్లు ఇస్తుంది. ఓకే, బట్ 5 లీటర్స్ పైన ఇస్తుంది. మన ఫామ్ లో మినిమం ధర ఎంత ఉంది, మాక్సిమం ధర ఎంత ఉంది? 130 నుంచి 2 lakhs వరకు ఉందన్న. అంటే 120 అట్లా ఏమైనా పడే ఉన్నాయా? వడే ఉన్నాయంటే దూడలు ఏంటి ఒకటి ఉంది, అది కాబట్టి చూసి ఇవ్వచ్చు. సో 130 అయితే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి గేదె అనుకున్నా, ఇప్పుడు ఇది ఉంది, ఇది ఎంత పడవచ్చు అన్న? 140 అన్న. ఫైనల్ గా వచ్చేసి రైతుకు పోయేసరికి, అంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి, ఇది డైరెక్ట్ రైతుకు పోయేసరికి ఫైనల్ పోయేదానికి 140కి వస్తాయి అన్న. 140 వస్తుంది ఈ గేదె. సో ఈ గేదె 140కి వస్తాయి. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఇలా ఉన్న గేదెలు ఈ రేట్లలో సైజ్ హైట్ ఇవన్నీ ఉన్నాయి. దూడ ఉంది అన్న. దూడలు అన్ని ఉన్నాయి అన్న, అన్నిటి దూడ ఉన్నాయి, ఒక్కదానికి మాత్రం లేదు, మీద అన్నిటికి ఉన్నాయి. రుకో భయ్య, చూసుకోవచ్చు సైజు కూడా. ఇది ముర్రా జాతి గేదె అన్న. ఇది ఎన్నో ఈత గేదె ఉంటుంది అన్న? ఇది 3వ ఈత అన్న. 3వ ఈత. నెంబర్ 1 క్వాలిటీ. మీ రింగ్ కానీ, రింగ్ స్ట్రక్చర్ కానీ, బాడీ స్ట్రక్చర్ కానీ చూడండి. మినిమం 7 లీటర్స్ పైన ఇస్తుంది. 7 ఇస్తుంది, ఈజీగా 7 ఇస్తుంది, మీరు చూసుకోవచ్చు. 7 లీటర్ల కెపాసిటీ గల గేదె అనేసి చెప్తారు. నిండు సుడి గేదె అన్న. నిండు సుడి గేదెలు తేవడం వల్ల రిస్క్ ఉంటుంది కదా, మీరు ఆ రిస్క్ ను అంటే ఎందుకు ఫేస్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు తీసుకొచ్చే మధ్యలో ఈనొచ్చు, లేకపోతే మీరు ఎక్కడైనా ఆపిన ఒక ఈనొచ్చు, మనకి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. బట్ మనకి బ్రీడ్ కావాలి, అట్లాంటి బర్రెలు దొరకడం కూడా రేర్ గా దొరుకుతాయి. ఓకే, మేము తెచ్చిన 20 బర్రెల లోడ్లు మాకు 6-7 మంచి ప్రీమియం క్వాలిటీ దొరికినాయి. ప్రీమియం అంటే మినిమం 8 లీటర్లు 7 లీటర్ల పైన ఇచ్చేవి. సో అట్లాంటి దొరికినప్పుడు వాటిని మిస్ చేసుకోవద్దు. ఓకే, సో దానికోసం అని చెప్పేసి కొంచెం రిస్క్ అయినా సరే నిండు సుడి గేదెలు తెచ్చుకొని వాటి జాగ్రత్తగా తెచ్చుకోవాలి. ఓకే, మొత్తానికి అయితే నిండు సుడి గేదెలు అంటే మాత్రం మీకు కొంచెం రిస్కే ఉంటుంది కదా? అవును. ఇక్కడ వచ్చింది సేఫ్ గానే వచ్చింది, రేపు డెలివరీ అయిన తర్వాత అప్పుడు మనం దీన్ని చూసుకోవచ్చు. మళ్ళీ లోడ్ లో ఇంత సపరేట్ గా ఆపాలా, కొంచెం టైం పడుతుంది, అలాంటివి ఉంటాయి కదా. ఇప్పుడు మనం మామూలుగా 4 రోజులు తెచ్చే లోడ్ ని మనం 6 రోజులు తెచ్చుకోవాలి. మధ్యలో ఈంతే ఈనవద్దు, ఈనకపోయినా మనం గ్యాప్ ఇచ్చి తేవాలి, ఒక 2 రోజులు ఆపాలి. పెయిన్ కిల్లర్స్ ఇచ్చుకోవాలి, కాల్షియం ఇచ్చి తీసుకోవచ్చుకోవాలి. అదే ఇది ఫుల్ ప్రెగ్నెంట్ ఉంటుంది కాబట్టి దీనికి కూడా కొంచెం పెయిన్స్ అవన్నీ ఉంటాయి కదా. అవునన్నా, ఇప్పుడు చూడండి బరే ఇప్పుడు ఈ రోజు పొద్దున్న దిగింది, ఆయన పెయిన్స్ గీన్స్ ఏం లేకుండా నార్మల్ గానే ఉంది. ఓకే, అంటే మేము తగినంత రెస్ట్ ఇచ్చినాం, రెస్ట్ ఇచ్చి పెయిన్ కిల్లర్స్ ఇచ్చి అన్ని ఇచ్చి తీసుకొస్తాం. అని ఇప్పుడు ఫామ్ లో మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి? 20 గేదెలు ఉన్నాయన్న. 20 గేదెలు ఉన్నాయి. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ఇది సెకండ్ లాక్టేషన్, 2వ ఈత. చాలా పెద్ద సైజ్ ఉంది, హెవీ సైజ్ ఉంది. నా క్వాలిటీ విషయానికి వస్తే, అంటే మీరు అక్కడ ఎక్కడ అంటే పాడి గేదెలకు పాలు చూసుకొని తీసుకొస్తున్నారా? అవునన్నా. ఎన్ని పూట్ల పాలు చూస్తున్నారా? మేము మినిమం 3 పూటలు చూస్తామన్నా. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది, లేకపోతే దీని మీద జున్నుపాల మీద ఉంది, అప్పుడు ఒకసారి చెక్ చేస్తాము. ఇప్పుడు ఈ 10 రోజులు అట్లా ఉంటే మేము 2-3 పూటలు చెక్ చేసి ఇస్తాం. రుకో చూసుకో. మొత్తానికి అయితే అక్కడ అయితే మీరు అన్ని రకాలుగా చూసి చెక్ చేసేది ఇస్తాం. అక్కడ ఏమేమి చెక్ చేస్తారన్న? మెయిన్ అక్కడ క్వాలిటీ, హైట్, బ్రీడ్, స్ట్రక్చర్,
రెండోది దారి ఎట్లా ఉంది ఇవన్నీ చెక్ చేసి ఇస్తామన్నా. ఇక్కడ రైతులు చాలా మంది గేదెలు కొంటుంటారు కదా, కొనేటప్పుడు వాళ్ళు ఏమేమి చూసుకోవాలని, ఇక్కడే కదా ఎక్కడ కొన్నా సరే ఏమేమి ఇక్కడ కొనాలన్నా ఇప్పుడు ఈయన బర్రె అయితే 10 రోజుల పైన బర్రె అయితే మా పాలు ఇవి దారి చెక్ చేసుకోవాలి. ప్రెగ్నెంట్ బర్రె అయితే దాని స్ట్రక్చర్ దానికి ఇది అన్ని ఉన్నాయా లేదా చెక్ చేసి తీసుకోవాలి. దారి కరెక్ట్ గా ఉందా లేదని చూసుకోవాలి. ఇప్పుడు బర్రె బాగుంది కానీ తీసుకొచ్చే దారి సరిగ్గా లేదనుకోండి ఏం చేస్తాం. అవునండి. సో ఎవ్రీథింగ్ జాగ్రత్త ఉండి తీసుకోవాలి. ఇది మినీ జాతి క్రాస్ బఫెల్లో అన్న. మినీలలో పాలు ఎంతవరకు పాలు ఇస్తాయన్నా? మినీ జాతి కొనుక్కుంటే మేలేనా? మినీ జాతి మంచి బ్రీడ్ అన్న, బట్ అది ఆల్మోస్ట్ ఇప్పుడు వేలల్లో వచ్చేసినాయి దాని సంఖ్య. ఇప్పుడు మీకు దొరకట్లేదు. ఇప్పుడు చూడండి ఇది కూడా మినీ ముర్రా క్రాస్ ఇది. ఓకే. సో మిల్కింగ్ లో మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. రెండు మంచి ప్యూర్ బ్రీడ్స్ కాబట్టి మిల్కింగ్ లో మీకు మినిమం 6 లీటర్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. పూటకారు రోజుకు పని. ఎన్ని అయితే ఉంటుంది అన్న? ఇది 3 అయితే అన్న. 3 అయితే. నెక్స్ట్ ఇదన్నా? ఇది 2 అయితే అన్న. ఇది 2 అయితే. ఇది పెద్ద సైజు ఉంది ఏదైతే అన్న. పెద్ద సైజులు ఎవరు కొనాలా, చిన్న సైజులు ఎవరు కొనాలా, అట్లా ఏం సంబంధం మెయింటెనెన్స్. ఇప్పుడు బర్రె స్ట్రక్చర్ ఇప్పుడు 1 లక్ష రూపాయలకి బర్రె దొరుకుతుంది, 2 లక్షలకు దొరుకుతుంది, 3 లక్షలు దొరుకుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఆ బర్రె స్ట్రక్చర్, ఆ మిల్కింగ్ కెపాసిటీ, నెక్స్ట్ రాబోయే జనరేషన్ ఎంత మిల్క్ ఇవ్వగలుగుతుంది దాని మీద డిపెండెంట్. ఇప్పుడు మీరు బర్రెని చిన్న బర్రెని తీసుకొచ్చి అవి దారులు గిర్లు సరిగా లేకపోతే వాటిని ఏం చేసుకోవడానికి. గేదెల విషయానికి వస్తే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం గేదెల డిఫరెన్స్ ఎంత ఉంది? ఎందుకన్నా గేదెల ధరలు పెరగడానికి మెయిన్ రీజన్ రైతు మెయింటైన్ చేయట్లేదు అన్న. రైతు ఏం చేస్తున్నాడు, పాలు తీసేసుకున్న తర్వాత బర్రెని కటింగ్ అమ్మేస్తున్నాడు. మీకు బర్రెలు ఏడు నుంచి దొరుకుతాయి ఇంకా. అవునండి. సో అది రీప్రొడక్షన్ ఆలోచించి రీప్రొడక్షన్ గురించి చూస్తేనే తప్ప బర్రెలు దొరకవు. ఇది 2 అయితే. ఇది 2 అయితే. సో చూసుకోవచ్చు పెద్ద సైజు అన్న. లోన్లో మీరు అంటే అన్ని ఒకటే సైజ్ తెస్తున్నారా? లేదు కొంచెం అంటే కొంతమంది అవి అన్ని పెద్ద అంటే అందరూ కొంతమంది చిన్న గేదెలు అడుగుతున్నారు. చిన్న గేదెలు మేము తేవట్లేదు, మీడియం సైజ్ చేస్తున్నాం కానీ చిన్న సైజు తేవట్లేదు. ఓకే. చిన్న సైజ్ ఏంటంటే మళ్ళీ ఊర గేదెల కింద తయారైపోతుంది, ఊరు బర్రెల కింద అయిపోతుంది. ఇప్పుడు ఇది 2 అయితేనా. ఓకే. ఇది ఇప్పుడు 8 లీటర్స్ మిల్క్ ఉంది దీని దగ్గర ప్రెసెంట్. ఓకే. ప్రెసెంట్ దీని దగ్గర 82 పాలు ఉన్నాయంట. చూసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు 2-3 పూట్ల. ఇది కూడా 7 లీటర్స్ ఇస్తుంది అన్న. 7 లీటర్స్ ఇస్తుంది. సో హెవీ సైజ్ ఆర్డర్ ఉంది దీనికైతే. ఇది సెకండ్ లాక్టేషన్ 2 ఈత అన్న. మీరు అక్కడ నుంచి తెచ్చేటప్పుడు అన్ని 2 ఈత 3 ఈత దానికన్నా ఎక్కువ. ఎందుకంటే 2 ఈత ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినంత 4 ఈతల కన్నా రావాలి. ఓకే. ఇప్పుడు మనం 3 ఈత 4 ఈత 5 ఈత తెచ్చినాం అనుకోండి, అది 1 ఈత కన్నా పనికిరాదు. రైతు మోసపోతున్నాడు అట్లా. ఓకే అన్న. ఇప్పుడు రైతు తీసుకున్న తర్వాత కొంతమంది అంటే పాలు బాగా ఇచ్చిన రోజులు కట్టడం వద్దు అనుకుని మైండ్ లో ఉంటది. అది కరెక్ట్ ప్రాసెస్ లేదు? ఒక 4 3 నెలల తర్వాత పక్కా కట్టిపియాలి. కట్టిపిస్తేనే సక్సెస్ అవుతారు. కట్టిపించుకోకుండా వదిలేసి ఎట్లా పడితే బీరు పొట్టేసి ఎట్లా పడితే ఇట్లా చేసి దాన్ని గర్భసంచాన్ని ఖరాబ్ చేస్తే రేపటి నాడు నువ్వు ఈ రోజు కొన్న 1,20,000 1,30,000 కొన్నది రేపు 3 లక్షలు 4 లక్షలు కొనాల్సిన రోజు వస్తుంది. అది మీ చేతురాలు మీరు చేసుకునేది. పేరెంట్స్ సక్సెస్ చేసుకోవాలంటే దాన్ని కట్టిపోయింది, లేదనుకుంటే వాడిన రోజులు వాడుకుని వదిలేయండి. డైరీ ఫామ్ లో ఎంత మేర లాభాలు ఉన్నాయి? డైరీ ఫామ్ అంటే ఇప్పుడు ఈ మధ్య చాలా మంది అంటే మన యూత్ వస్తున్నారు, లేకపోతే వస్తున్నారు, వచ్చిన వాళ్ళకి లాభాలు ఉన్నాయా, రావచ్చా ఈ ఫీల్డ్ లో? డైరీ ఫామ్ లో లాస్ అనేది ఇయ్యదన్నా. నువ్వు మెయింటైన్ చేయాలి. నువ్వు మెయింటైన్ చేయకుండా వాటిని నేను మనుషుల మీద వదిలేసి బయట తిరుగుతారంటే కాదు. నువ్వు నడిపించి నువ్వు నుండి చేసుకుని నిలబడినావంటే నువ్వు హీఫాస్ తీసుకో, డబ్బులు ఉంటది. నువ్వు పచ్చి బర్రెలు తీసుకో ఉంటది, నువ్వు ప్రెగ్నెంట్ బర్రె కూడా తీసుకో ఉంటది. ఎన్నో నువ్వు నడిపించడానికి నీకు ఒక నాలెడ్జ్ ఉండాలి. దాన్ని ఎట్లా సేల్ చేస్తావు మిల్క్ అనేది నీకు ఒక నాలెడ్జ్ ఉండాలి. ఆ 2 లేకుండా నువ్వు ఏం చేసినా లాస్. అన్న పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నాకైతే గేదె మీద 10-15 వేల దాకా డిఫరెన్స్ అనిపిస్తుంది. నీకు ఎంతవరకు డిఫరెన్స్? నేను లాస్ట్ ఇయర్ గుజరాత్ లో కొన్నప్పుడు నాకు 90,000 నుంచి 1,10,000 నాకు బర్రెలు పడ్డాయన్న. అదే బర్రె కోసం మా డైరీ ఫామ్ కోసం అప్పుడు. అదే బర్రె ఈ రోజు నేను అక్కడ మాట్లాడితే 1,30,000 1,40,000 అంటున్నారు. 30,000 పెరిగింది ఒక బర్రె మీద. ఓకే అన్న. అక్కడే పెరగడానికి కారణము మన వాళ్ళు కూడా కొంచెం అంటే మనోళ్ళేనా. ఇప్పుడు ఈ బర్రె బాగుందన్న, ఈ బర్రె సైజ్ గానీ స్ట్రక్చర్ గానీ చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు ఈ బర్రె నాకు నచ్చింది, నేను ఇది 1,20,000 అడుగుతాను, 1,40,000 చెప్తారు అక్కడ గుజరాత్ లోనే. గుజరాత్ లో ఆయన ఏం చేస్తాడు, అక్కడ పోయినోడు అయ్యే బర్రె నాకు నచ్చింది, నాకు 1,50,000 అంటాడు. మనోడే పోతాడు, ఎవడో చెప్పాడు చెడగొట్టు, మనోడే చెడగొడతాడు. 1,50,000 అంటాడు. రైతు ఏమంటాడు, మా వాడే 1,50,000 ఇస్తాను, నేను 1,60,000 అమ్ముతాను కూర్చుంటాడు. సో నచ్చినోడు ఇంకా 1,60,000 కొనుక్కొని వెళ్తాడు. అది హైదరాబాద్ వచ్చేసరికి 2 లక్షలు అవుతుంది. సో అంటే ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళి కూడా బాగా రేట్లు పెట్టడం వల్ల కూడా ఇప్పుడు హర్యానా గుజరాత్ లో కూడా రేట్లు అయితే కొంచెం పెరిగినాయి అంటారు. అంతేనా? అంతే అన్న. అక్కడికి ఇక్కడ గేదెలు తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే అంటే ఆ బాధ లేదు అంటే లోలో రావడం వల్ల కొంచెం ఏదైనా మీకు దెబ్బ కూడా అవుతుంటది అన్న. ఏదైనా లోన్ లో రావడం వల్ల గేదెలు ఒక్కోసారి ఏదైనా మైనస్ లోడ్ ట్రాన్స్పోర్ట్ రోడ్ మీద ట్రాన్స్పోర్ట్ రోడ్ చక్కగా తీసుకురాకపోతే లోడ్ ఫెయిల్ అన్న. అంతేనా? అంతే. ట్రాన్స్పోర్ట్ రోడ్ వాడు సరిగా తినిపించకుండా, వాడు సరిగా దింపి స్టాప్ లీక్ అంటే వాడికి ఇంజక్షన్ లీక్ ఏం తెచ్చినా
లోడ్ ఇది అవుతుంది. ఇప్పుడు మేము నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే Hmm. ఎవరికైనా ఫుల్ లోడ్ కావాలి, 9 బండ్ల లోడ్ కావాలి. Hmm. ఇప్పుడు హర్యానాకి వెళ్ళి వాళ్ళు కొట్టే వాళ్ళకి 11 లక్షలు 12 లక్షలు ఎంతో పడే లోడ్ ఉందో Hmm. అదే లోడ్ మేము తెచ్చిస్తాం ఇక్కడ సేఫ్ గా. ఓకే, ఇది చూసుకొని పాలు చెక్ చేసి పాస్ అయిన తర్వాతనే తీసుకోవాలి. పాస్ అయిన తర్వాతనే తీసుకోవాలి. గ్యారంటీ మీద తీసుకెళ్ళండి. చూసుకోవచ్చు అన్ని కూడా. మీరు అక్కడికి వెళ్ళి మీరు 10 రోజులు రైతుల దగ్గర అక్కడ తిరగడానికన్నా అదే రేట్ లో మీకు ఒక 10,000, 20,000, 30,000 తేడాలో మీకు ఒక లోడ్ వస్తుంది. ఓకే, మీరు తిరిగే పని అనేది ఇక్కడ పాలు చెక్ చేసుకుని దూడలని గ్యారంటీగా చూసుకొని తీసుకెళ్ళండి. అన్ని ఇవన్నీ దూడలన్నీ 10 రోజులు 15 రోజుల లోపలే ఉన్నాయన్న. అన్ని చూడండి అన్న, దూడని ఎంత క్వాలిటీగా ఎంత హెల్తీగా ఉన్నాయి. దూడలు అంటే మామూలు జనరల్ లోలో వస్తుంటాయి కదా, వచ్చేటప్పుడు 4 దూడలు చచ్చిపోవడం, 3 దూడలు చచ్చిపోవడం. అదే అన్న, మీరు కొంచెం సేఫ్టీగా దిగినట్టున్నాయి. దూడల విషయం జాగ్రత్త తీసుకోవాలి. నువ్వు ట్రీట్మెంట్ వచ్చేటప్పుడు వాడు కాల్షియం ఇచ్చి తీసుకురావాలి. ఇవన్నీ ఉంటాయి. కొంచెం కేరింగ్ గా తీసుకురావాలి, పెయిన్ కిల్లర్స్ ఇచ్చి తీసుకురావాలి. ఇవన్నీ ఉంటాయి. అవన్నీ లేకపోతే దిగినంటే ఆ స్ట్రెస్ కు పోతాయి అంతే. ఇవి ఇప్పుడు మనమే మనిషి ట్రావెలింగ్ 4 రోజులు ట్రావెల్ చేస్తే మన పరిస్థితి ఉంటాయి. ఇవి అనిమల్స్ నిలబడుకుంటే రావాలి. దూడ ఒకవేళ ఇన్ కేసు ఏదైనా చనిపోయింది అనుకున్నా మీకు ఎంత మేర నష్టం ఉంటుంది? 30,000 లాస్ వస్తుంది. అంటే మెయిన్ రైతు దూడ లేదంటే ఒక అడగడం కొంచెం తగ్గిస్తారు. ఫస్ట్ అయిపోయి అది మినిమం 10,000 అయితే 100%. సో చూసుకోవచ్చు. తెప్ప ఫార్మ్స్ దగ్గర రెగ్యులర్ గా గేదెల అమ్మకానికి ఉంటాయి. ఆల్రెడీ రీసెంట్ గానే స్టార్ట్ చేశారు ట్రేడింగ్ కూడా. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని 20 గేదెలు అమ్మకానికి ఉన్నాయి. పాడి గేదెలు, 19 పాలిచ్చే గేదెలు, 1 నిండు సొడి గేదె. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్త వస్తున్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.